హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. మీ ఆధార్ నెంబర్ మొబైల్కి ఎలా లింక్ చేయాలి అనే దాని గురించి. సో దాని గురించి కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని డేట్స్కి నెంబర్ అప్డేట్ అవుతుంది, ఎన్ని డేట్స్కి నెంబర్ చేంజ్ అవుతుంది, ఇంకా చూడండి సిమ్ డ్యామేజ్ అయింది, సో చేంజ్ చేసుకోవాలంటే ఓటీపీ లింక్డ్ నెంబర్కి వెళ్తుందా లేదా. ఇంకా కొంతమంది అయితే దీనికి సెక్యూరిటీ లేదు, అథెంటికేషన్ లేదని చెప్పి అంటున్నారు. సో దాని గురించి నేను ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీ నెంబర్ మారిస్తే ఎలా మార్చాలి అనుకుంటే ఎలా మార్చుకోవాలి, ఇంకా నెంబర్ మారిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది. ఇంకా చూసినట్లయితే మీకు అథెంటికేషన్ లేదని చెప్పి అంటున్నారు కదా, అథెంటికేషన్ లేకపోవడం అనేది ఏమీ లేదు. అది ఏంటనేది దాని గురించి ఇప్పుడు మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసొచ్చు. ఇక్కడ చాలా కంటెంట్ అయితే ఉంది. మీరు ఇక్కడ వీడియోస్ చూస్తున్నారు లేదంటే ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసినా సరే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన వీడియోస్ని సెలెక్ట్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దానికోసం మీరు క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. సో ఇది చూసారు కదా, ఇదే హోమ్ పేజ్ అనమాట. సో దీనికి సంబంధించి ఇది ఎలా లాగిన్ అవ్వాలి అనేది మీకు వెబ్ పోర్టల్ ఆల్రెడీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో వచ్చేసరికి సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ వీడియో. ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ను మార్చుకోవడం ఎలా అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను. దాని గురించి చాలామంది కామెంట్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఒక రకమైన కామెంట్స్ అడుగుతున్నారు. సో నేను దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా లాగిన్ అవ్వాలనేది మీకు ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను కాబట్టి డైరెక్ట్ లాగిన్ చేస్తున్నాను. మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో IPPB ఆన్లైన్ అని చెప్పి టైప్ చేసుకోండి. ఇలా టైప్ చేస్తే మీకు ఇలా పేజ్ వచ్చింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అఫీషియల్ వెబ్సైట్. సో ఇండియాస్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పింది కదా, సో ఇలా కనిపిస్తుంటుంది. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది. నాన్ IPPB కస్టమర్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ IPPB అనే కస్టమర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సర్వీస్ రిక్వెస్ట్ ఫ్రమ్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఆర్ సర్వీస్ రిక్వెస్ట్ ఫ్రమ్ అసోసియేట్ విత్ అస్ అని చెప్తుంది కదా, ఇందులో ఫస్ట్ది డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఓపెన్ న్యూ అకౌంట్, ఆధార్, ATM, క్యాష్ విత్డ్రాలు ఇలా కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మీరు సెలెక్ట్ చేసిన ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పేజ్లో కింద స్క్రోల్ చేసినట్లయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాతే ఈ ఆప్షన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సాల్యుటేషన్ మిస్టర్ అండ్ మిస్సెస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ నేము, తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎక్కడ ఇస్తున్నామో చెప్పి అడిగారు కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఏదైతే చేంజ్ చేయాలనుకున్నా అప్డేట్ చేయాలనుకున్నా అట్లా యాడ్ చేయాలన్నా సరే ఇక్కడే ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మెయిల్ ఐడి మీరు అంతకుముందు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, మార్చాలనుకున్నా సరే, ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ అడ్రస్ యొక్క ఫస్ట్ లైన్, తర్వాత సెకండ్ లైన్ అడ్రస్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి, ఆధార్లో ఎలా ఉందో అలాగా. తర్వాత పిన్ కోడ్, మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ లింక్డ్ IPPB బ్రాంచ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది. అది కానీ డివిజన్ కానీ రీజన్ కానీ సర్కిల్ కానీ అన్నీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాయి. స్టేట్ కూడా సెలెక్ట్ అయిపోద్ది. ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే మీరు సెలెక్ట్ చేసుకోండి. లింక్డ్ IPPB బ్రాంచ్ అనేది ఎక్కడ అడగలేదని కొంతమంది అడిగారు. సో వాళ్ళకు కూడా ఇది అర్థమైంది అనుకుంటున్నాను. లింక్డ్ IPPB బ్రాంచ్ అనేది ఇక్కడ వచ్చింది. అది మీరు సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇచ్చాము, నేమ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము, మెయిల్ ఐడి ఇచ్చాము, అడ్రస్ ఇచ్చాము, పిన్ కోడ్ ఇచ్చాము, ఇంకా లింక్డ్ IPPB బ్రాంచ్ కూడా ఇక్కడ వచ్చేసింది. సో అడ్రస్, స్టేట్ అన్నీ ఇక్కడ వచ్చింది కదా. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ I agree మీద క్లిక్ చేసి ఈ కింద కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ టెక్స్ట్ వెరిఫికేషన్, ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి.
సబ్మిట్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ ఫామ్ అనేది ఫిల్ అవుతుంది. సబ్మిట్ చేసే ముందు ఇక్కడ చూడండి, పైన ఎనీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఉంది కదా, ఆ ఎనీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ అనే చోట మీరు ఇక్కడ ఒక కామెంట్ ఫంక్షన్ చేయాలి. అంటే ఇది మీరు ఎందుకు చేస్తున్నారు అనేది. సో నేను ఇప్పుడు ఆధార్ మొబైల్ అప్డేట్ చేయాలి కాబట్టి ఆ ఆధార్ మొబైల్ అప్డేట్ అనేది టైప్ చేస్తాను. అలా టైప్ చేయాలన్నమాట. అంటే మీరు రీజన్ ఎందుకైతే చేస్తున్నారు, ఇది ప్రాసెస్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేసిన తర్వాత ఈ కింద కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ టెక్స్ట్ వెరిఫికేషన్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. అలా సబ్మిట్ ప్రెస్ చేసిన 24 వర్కింగ్ అవర్స్లో మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ రావడం జరుగుతుంది. ఆ పోస్ట్ మ్యాన్ వచ్చేటప్పుడే మీకు ఆధార్ బయోమెట్రిక్ డివైస్ని తీసుకొచ్చి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మీ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది థంబ్ ఇంప్రెషన్ మిషన్ ద్వారా తీసుకోండి. తర్వాత దానికోసం వాళ్ళు మీ దగ్గర నుంచి 50 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. 50 రూపీస్ అయితే మీరైతే పే చేయాలి. ఆ ప్రాసెస్ కోసం, ఆ సర్వీస్ కోసం వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఆ ఆథెంటికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు. ఆ కేవైసీ ప్రాసెస్ అంతా. ఆ టైంలో మీరు మీ దగ్గర ఒక ఆధార్ ఒరిజినల్ పెట్టుకోండి. ఆ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు చూపించండి. వాళ్ళు చూసి మిగతాదంతా ప్రాసెస్ చేస్తారు. సో అలా కంప్లీట్ చేసిన తర్వాత మీకు అది అప్డేట్ అవ్వటానికి మీ మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయింది లేదనేది అప్డేట్ అవ్వడానికి 7 to 10 వర్కింగ్ డేస్ పడుతుంది. చాలామంది అడుగుతున్నారు కదా ఎన్ని రోజులు పడుతుంది అనేసి. దానికోసం 7 to 10 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. 7 to 10 వర్కింగ్ డేస్ తర్వాత ఎలా చెక్ చేయాలనే దాని గురించి నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చేశాను. మీ ఆధార్ మొబైల్ లింక్ అయిందా లేదనేది ఎలా చెక్ చేసుకోవాలో అనే దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేశాను కాబట్టి మీరు అదే ప్రాసెస్ని ఫాలో అయ్యి చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు సింపుల్గా ఆధార్ మొబైల్ లింక్ అయిందా లేదా అనేది తెలుసుకోవటం, అంటే ఎలా లింక్ చేయాలనే దాని గురించి కూడా ఇది రకంగా తెలుసుకోవచ్చు. చాలామంది అడిగిన డౌట్స్ వరకు నేను మ్యాక్సిమం క్లారిఫై చేస్తాను అనుకుంటున్నాను. అంటే వాళ్ళ డౌట్స్ వచ్చేసరికి ఆధార్కి మొబైల్కి లింక్ అయిందా లేదా అనేది ఎన్ని రోజులు తెలుస్తుంది, అసలు మొబైల్ నెంబర్ ఎక్కడ ఇచ్చామని, మెయిల్ ఐడి ఎక్కడ ఇచ్చామని చెప్పి చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసమే ఇది చేస్తున్నాను అన్నమాట ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే నేను మీకు చాలా వరకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని నేను ఆల్రెడీ చెక్ చేసి ఈ ప్రాసెస్ అంతా కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను ఈ వీడియోని చేశాను. అంత జెన్యున్ ప్రాసెస్. చాలామంది ఫేక్ అంటున్నారు, ఇదైతే ఫేక్ అయితే కాదు, ఇదంతా జెన్యున్ ప్రాసెస్. సో ఈ వీడియోలో చెప్పినట్టు మీరు స్టెప్ బై స్టెప్ పాటించినట్లయితే ఈ ప్రాసెస్ అన్నీ మీరు స్టెప్ బై స్టెప్ ఎక్కడ మిస్ అవ్వకుండా చేసినట్లయితే ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు అన్ని ఏరియాల్లో ఈ సర్వీస్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు ఈ సర్వీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.